అండి ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చానండి. ఇది చాలామందికి ఇన్స్పైరింగ్ స్టోరీ అండి. నైపుణ్యత, నమ్మకత్వం ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్తాయో చూడండి. ఒక ఊరిలో చాలా ఫేమస్ హోటల్ అంటండి. అందులో అన్ని ఐటమ్స్ ఉంటాయి తినడానికి. అలాగే పెద్ద పెద్దవారు వస్తారు, సామాన్యులు కూడా వస్తూ ఉంటారంటండి. ఆ హోటల్ చాలా పేరుగాంచినటువంటి హోటలు. అయితే ఒకరోజు హోటల్లో చాలామంది భోజనాలు చేస్తూ ఉన్నారు. అయితే ఒక గడ్డం పెంచుకున్నటువంటి ఒక పిచ్చి గడ్డం అయిపోయి జుట్టు విరబోసేసుకుని చాలా మాసిన బట్టలతో ఒక ముసలతను పరుగు పరుగును వస్తూ ఉన్నాడంటండి. అయితే అతను చూసి అందులో ఉన్నటువంటి సర్వరు బేరరు ఏం చేశాడంటే, చిచ్చి దూరంగా వెళ్ళిపో అని చెప్పేసి గెంటేస్తున్నాడంట. అందులో నుంచి ఇంకొక అమ్మాయి వచ్చి, ఆ అమ్మాయి కూడా సర్వరేనండి. అయితే వచ్చి ఏం కావాలి తాత అని అడిగిందంట. అమ్మ నాకు ఆకలేస్తుంది, భోజనం చెయ్యాలి అని అంటే, రా అని చేయి పట్టుకుని తీసుకెళ్ళి కూర్చోబెట్టిందంటండి. సీట్లో కూర్చోబెట్టి ఆయనకి ఏం కావాలి అడిగితే ఆయనకు కావలసినవన్నీ చెప్పాడంటండి. చెప్తే సరే తాత నేను తీసుకొస్తానని ఆయనకి ఏం కావాలో అన్నీ కూడా చక్కగా వడ్డించిందంట. భోజనం చేస్తున్నాడంట. ఈలోపు అతని మేనేజరు మరి ఇంకొక బేరర్ వెళ్ళి మేనేజర్తో చెప్పాడంట. చెప్తే నేను గెంటేస్తుంటే ఆ అమ్మాయి తీసుకొచ్చింది అంటే ఆ అమ్మాయిని పిలిచి ఆ మేనేజరు చాలా గట్టిగా తిట్టేస్తున్నాడంట. నువ్వు బిల్లు కడతావా, పిచ్చోడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నావు అని అంటే ఆ అమ్మాయి ఒకటే ఉందంటండి, చాలా ఆకలిగా ఉంది పెట్టమన్నాడు, బిల్లు కడితే సరే సార్, లేదు అంటే కనుక నేనే కడతాను అని చెప్పిందంటండి. చెప్తే నువ్వు ఎందుకు అలాంటి వాళ్ళని తీసుకురావాలి, అలాంటి వాళ్ళ వల్ల మంచి వాళ్ళు కూడా ఇదవుతారు అని చెప్తే, లేదు సార్ ఆకలికి మంచి చెడ్డ ఏముంది, ఒకవేళ డబ్బులు ఇస్తే సరే, లేదు అంటే నేనే కడతాను సార్ అని చెప్పిందండి. చెప్తే చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేసి అతను అస్సలు డబ్బులే కట్టడు, నీ జీతంలో కట్ చేస్తానని ఆ అమ్మాయిని చాలా ఎక్కువగా తిడుతూ ఉన్నాడంటండి. అయితే ఈ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ఆమె వెళ్ళి ఆ తాత దగ్గరికి వెళదారని చూసేటప్పటికి ఆ తాత కూర్చుని ఉన్నటువంటి ఆ సీటు వైపు చూసేటప్పటికి అతను అప్పటికే తినేసేసి వెళ్ళిపోయాడంటండి. బిల్లు కట్టకుండా వెళ్ళిపోతే తన మనసులో సరే ఒకవేళ ఆయన బిల్లు కట్టలేదనుకో, నా జీతంలోంచి కట్టాలని భగవంతుడు రాసుంటే తప్పకుండా అలానే కడతానని చెప్పేసి అని అంటే, ఇంకొక అతను వచ్చి అన్నాడంట, అక్కడ మేము అస్సలు క్లీన్ చేయము, చాలా చిరాకు చేశాడు, చాలా గలీజుగా తిన్నాడు అతను తిండి, కాబట్టి మేము అస్సలు క్లీన్ చేయం, నువ్వే క్లీన్ చెయ్యి అని చెప్పేసి ఇంకొకరు వచ్చి అన్నారంట. అయితే నేనే క్లీన్ చేస్తానని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళి ఆ ప్లేటు మొత్తం అంతా క్లీన్ చేస్తా ఉండేటప్పటికి అక్కడ ఆ ప్లేట్ ఎత్తి చూసేటప్పటికి ఆ ప్లేట్ కింద ఒక లెటర్ ఉందంటండి. ఆ లెటర్లో ఏమని రాసి పెట్టాడంటే ఆ తాత, అమ్మ ఈ హోటల్ యజమానిని నేనే మారు వేషంలో వచ్చాను, ఎవరు ఎలా పనిచేస్తున్నారు, ఎవరు ఎటువంటి నైపుణ్యంతో చేస్తున్నారు, ఎవరు ఎలాంటి నమ్మకత్వంతో చేస్తున్నారు అనేసి ఎంత డెడికేషన్తో వర్క్ చేస్తున్నారని పరిశీలించడానికి వచ్చాను. ఈరోజు నా దృష్టిలో నువ్వు పడ్డావు, కాబట్టి నీ వ్యక్తిత్వం చాలా మంచిది, అంతేకాదు నీకున్నటువంటి నమ్మకత్వం, నైపుణ్యత మరి ఎంతో మంచి స్థాయిలో ఉన్నాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఈ హోటల్లో సర్వర్ కాదు, నువ్వు మేనేజరు. ఆ మేనేజర్ పోస్ట్ పీకి పడేసి నిన్ను మేనేజర్గా ఈరోజు నుంచి నేను అపాయింట్మెంట్ ఇస్తున్నానని చెప్పేసి రాసి పెట్టుందంటండి. చూసారండి, ఆ అమ్మాయి చాలా సంతోషపడిందంట. భగవంతుడు ఏ రూపంలో వస్తాడో తెలియదండి. నువ్వు ఉన్నా సరే, ఎక్కడ పనిచేస్తున్నా సరే, నమ్మకత్వంతో మంచి నైపుణ్యతతో పనిచేసినప్పుడు ఏదో ఒక రూపంలో వచ్చి నీకున్న మంచితనాన్ని, వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన నిన్ను ఏ స్థాయిలో ఉంచాలో, ఎటువంటి స్థానంలో ఉంచాలో ఆయన నీతోనే ఉంటాడండి. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. దీనిలో నీతి ఏంటి అనేది ఆ అమ్మాయి స్థాయిని చూడలేదు కానీ అతని ఆకలిని చూసింది. బిల్లు కట్టలేడా అని కూడా ఆలోచించకుండా తీసుకొచ్చి అన్నం పెట్టి చక్కగా సత్కరించి పంపించినప్పుడు భగవంతుడు వదలలేదు కదండి. మనం ఎక్కడైనా సరే డెడికేషన్తో వర్క్ చేస్తున్నట్లయితే మంచి వ్యక్తిత్వము, మంచి డిసిప్లిన్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కోల్పోకుండా ఉంటే మంచి స్థాయిలోనే భగవంతుడు ఉంచుతాడండి. ఇందులో నీతి చూసారా?